అందరికీ నమస్కారం సార్. నా పేరు ఆల్రెడీ తెలుస్తున్నట్టుంది. కంబాలపల్లి రాములు, హెడ్ మాస్టర్ తుకుగూడ పాఠశాలలో పనిచేస్తున్నాను. మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటన వాస్తవంగా మన స్కైలాబ్ సార్ పూర్తిగా దానికి సంబంధించినటువంటి విషయం కరెక్ట్గా ఉందని నేను అనుకుంటున్నాను. అయితే వీడియోలు అవి మీరు చూసారో లేదో, మా దగ్గర ఇప్పుడు వీడియోలు ఉన్నాయి, అవసరమైతే చూడండి. తర్వాత ఈ కొట్టిన తర్వాత కొట్టక ముందు వాళ్ళు ఏదైతే ప్లాన్ వేసుకున్నారో అది కూడా మెసేజ్ కూడా నా దగ్గర ఉంది. మరి అది వాయిస్ మెసేజ్. తర్వాత వారు సాములు అంటే 21 నాడు సాటర్డే జరిగినటువంటి సంఘటనకు నెక్స్ట్ డే సండే కాబట్టి, సండే సెలవు ఉన్నది కాబట్టి ఆ సందర్భంగా ఏమైందంటే కన్యస్వామి అక్కడ అయ్యప్ప మాలకు పోయినప్పుడు మరి ఆ సాములతోని ఈ కన్యస్వామి చెప్పిండా లేదా ఆ విషయం తెలియదు, కానీ ఆ సాములు మాత్రం పదుకున్నటువంటి చర్చించుకునే అంశం మాత్రం నాకు వచ్చేసింది ఒక మెసేజ్, ఆడియో మెసేజ్. అది కూడా గ్రూప్లో ఉంది. ఆ మెసేజ్ కూడా దాదాపు అందరికీ షేర్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మరి వాళ్ళు అదే కాకుండా వాయిస్ మెసేజ్ ప్రకారంగా కూడా అడగడం, అంటే ఆయన ఎక్కడుంటాడు, ఆయన పేరేం పేరు, ఆయన ఏం కులం, ఇవన్నీ చాలా ఆరాధించి దాన్ని ప్రత్యేకంగా ఒకటి ఈ దళితులు లేకపోతే ఎస్సీ అనే కులాన్ని ఆసరాగా తీసుకొని నా మీద దాడి చేసిరని నేను ఆ వాయిస్ మెసేజ్ ప్రకారంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తులు నాకు ఎవరో తెలియదు, నేను కూడా వాస్తవంగా వాళ్ళకి ఎవరికి తెలియదు. నేనేమైందంటే 2023 సెప్టెంబర్ 18 తారీఖు నాడు ఆ పాఠశాలకు ట్రాన్స్ఫర్ పైన వెళ్ళినా కాబట్టి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ లోపల కూడా నేను నా పాఠశాల పరిధిలోనే పని చేసుకుంటా ఉన్నా. అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ కార్యక్రమాలు ఏవైతే ఉంటే కౌన్సిలర్ కానీ తర్వాత చైర్మన్ కానీ వాళ్ళని పట్టుకొని చేస్తున్నాం. అయితే ఈ విలేజర్స్తో కూడా కొంచెం మాకంతా సంబంధాలు లేవు. కాబట్టి ఇది కేవలము నన్ను ఒక ఎస్సీ అని ఒక దళితుడని ప్రత్యేకంగా ఈ సాములు నా మీద దాడి చేసిరని నేను మీ రౌండ్ టేబుల్ సమావేశంలో నేను విన్నపించుకుంటున్నాను. కాబట్టి దీనిపైన మీరందరూ స్పందిస్తున్నందుకు ఇంకా స్పందించి ముందుకు తీసుకుపోవాలని, ఎందుకంటే నాకు ఒక్కరికే జరిగినటువంటి అవమానమే కాకుండా వాస్తవంగా నాకు చెప్పలేదు. వాస్తవంగా నేను ఒక హెడ్ మాస్టర్, మరి ఆ పరిస్థితి ఎదుర్కొన్నారంటే మరి మామూలు వ్యక్తులు ఎట్లా ఉంటారో అదొకసారి తెలుసుకోవాలి. వాళ్ళు అంతా దౌర్జన్యంగా, అంటే ఇక నేను ఏమన్నా ఇక మళ్ళీ నాకు కొట్టడం జరుగుతుంది, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందరూ ఒకేసారి 50-60 మంది ఒకసారి మీరికే వచ్చేస్తున్నారు. మీరు అందరూ దాదాపు వీడియో చూస్తుంటారు, అందరికీ చూపించుంటాడు వాళ్ళు. కాబట్టి ఆ పరిస్థితిలో నేను ఏం చేయలేక ఇంకా వాళ్ళు చెప్పిందల్లా చేసినాను అక్కడ. అది పరిస్థితి. ఆ విధంగా జరిగినటువంటి సంఘటనలు లాస్ట్కు 12:30 వరకు ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత ఈ వీడియోలన్నీ వైరల్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వీడియోలు చూసి వాళ్ళు మా పాఠశాలకు రావడం జరిగింది. మేమేమో వాళ్ళకేమో కాంప్లైంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆ వైరల్ ఈ వీడియోస్ ఏవైతున్నా వీడియోలను చూసే వాళ్ళు పాఠశాలకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి మాకు ఒక 100 కాల్ చేయొద్దా, మరి మాకు ఒక పక్కనే ఉన్న ఒక ఫోన్ చేయొద్దా అది అంటే, ఆ పరిస్థితిలో మా ఉపాధ్యాయులందరూ కూడా నా చుట్టే నన్ను రక్షించే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఆ సందర్భంగా ఎవ్వరికి కూడా ఆలోచన కూడా తట్టలేదు. అంతా ఇదే మూడ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరేం చేయలేదు. అది ఆ విధంగా చెప్పడం జరిగింది. అయితే పోలీసు వాళ్ళు ఎప్పుడైతే పాఠశాలకు వచ్చిర్రో అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఈ సాముల వెనుక ఉన్నటువంటి బజరంగ దళ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు బయటకు వచ్చి బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే నా మీద ఆల్రెడీ ఎప్పుడైతే పోలీసు వాళ్ళు మా స్కూల్ కాడికి వచ్చిన కన్నా ముందే వీళ్ళు వస్తున్నారు అనేది పసిగట్టేసి నా మీద కాంప్లైంట్ ఇచ్చి వచ్చారు.
కనీసం ఇట్లా తన్నాడు కాబట్టి మేమంతా ఇట్లా చేయాల్సి వచ్చిందని వాళ్ళు వచ్చేసి ఇచ్చి మళ్ళీ స్కూల్ కాడికి వచ్చి ఈ పోలీసు వాళ్ళు ఏంటంటే మరి మీరు ఏమన్నా రాసిస్తారా సార్ మీరు అది ఇది అంటే నేనేం చేసిన అప్పుడు కాంప్లీట్ ఇచ్చాను. కాంప్లీట్ మా యూటీఎఫ్ అప్పుడే సందర్భంలో గోపాల్ సార్ వచ్చేసారు అక్కడ, మీరు తప్పనిసరి కాంప్లీట్ ఇవ్వాలి, మీరు రాసి ఇవ్వాలి అనేది ఆయననే కొంచెం చెప్పేస్తే మేమంతా రాసి ఆ పోలీసు వాళ్ళకి ఇచ్చేసినాక వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఎమ్మడే కేసు చేయాలనేది పిలుస్తున్నారు. రండి సార్ కేసు చేయాలి, మేము తప్పనిసరి రావాలి. ఆ పిలిచే సందర్భంలో ఈ బజరంగ దళ్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక మా దగ్గర రాయబారం పెడుతున్నారు. ఎందుకు సార్ ఇదంతా వాతావరణం చేంజ్ అయితే స్కూలు అదంతా కర్ర ఇది అట్లా అని వీళ్ళు అంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు, మీ సంఘాలు ఏం చేయలేరు, మీ ఎవరు ఏం చేయలేరు, నీ ఉద్యోగం వద్దని నువ్వు 2 ఏళ్ళే ఉంది, నీకు ఏమి వచ్చేటికో రాదు, సస్పెండ్ అవుతావు అది అని వాళ్ళు. ఈ విధంగా మధ్యన అక్కడ బెదిరింపులు బాగా జరిగినాయి. ఎందుకంటే ఇక విడ్రా చేసుకోవడానికి ఇదంతా. ఇక అప్పుడు చెప్పేసిన తర్వాత ఇక నేను సరే అని అంటారు. ఇక ఏం తోయకున్న సమయంలో పోయి మళ్ళీ నేను విడ్రా చేసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్లో. చేసుకొని మళ్ళీ ఇంకా వచ్చేసి ఏదో బాధపడుకుంటూ ఉన్నటువంటి సందర్భం. మరి ఒక రోజు అయిపోయింది, 2 రోజుల తర్వాత మళ్ళీ మనోళ్ళందరూ యూటీఎఫ్ కానీ డిటిఎఫ్ కానీ డిటిఏ కానీ తర్వాత ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ తర్వాత ప్రజా సంఘాలన్నీ అన్నీ ఫోన్లు చేస్తూ ఉన్నాయి. ఫోన్లు చేసి ఏంది ఇది నీకు కాదు, ఇది అవమానము మాకు జరిగింది, నువ్వు పక్కకున్నా సరే మేము సుమోటోగా తీసేటటువంటి పరిస్థితి తీసుకొస్తాం దీన్ని అని అన్ని ప్రకటనలు పేపర్లు ఇవ్వడం అవన్నీ జరిగింది. అది ఇంతమంది నా దగ్గర ఉండి నేను ఎందుకు భయపడాలని నేను కూడా బలంగా ఉన్నాను, నిలబడ్డాను. ఇప్పుడు ఏది ఏమైనా సరే నేను నిలబడుతున్నాను, ఇంకా ముందుకు మీ అండదండలతో ముందుకు సాగుతాను. ఇది నా ఒక్కరి మీద కాకుండా మీ అందరి మీద జరిగినటువంటి దాడిగా పరిగణిస్తున్నారు. మరి ఇది నా మీద జరిగినటువంటిదే కాకుండా ఇంకా భవిష్యత్తులో నన్ను ఒక బేస్ చేసుకొని నన్ను పునాది చేసుకొని భవిష్యత్తులో ఇంకొకరికి కూడా జరగకుండా అటువంటి ఆలోచన ముందు తీసుకుపోవాలని మీ అందరినీ కోరుతూ మరి మీరందరూ నాకు అండగా నిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విజిట్ చేసి వెళ్ళిపోయారు. ఆయన అంతకన్నా ముందే 2 ఎంఈఓలను ఎంక్వైరీ కమిటీగా చేశారు. అది పూర్తి కాలేదు సార్, వచ్చేసారు 2 ఎంఈఓలు ఎంక్వైరీ చేసి సగం చేసారు. మళ్ళీ ఒక రోజు వస్తాను చెప్పారు. ఆ అబ్బాయి లేకుండాడు కాబట్టి ఇంకా వెళ్ళిపోయారు. పూర్తిగా ఇంకా అయిపోలేదు, అయిపోయిండొచ్చు అనుకుంటా. డీఓ చెప్పే వేరే మాటలు సార్. అది డీఓ అది ఏం చెప్తాదంటే నువ్వు ఒకరోజు నాకు ముందు ఫోన్ చేయొద్దా, ఇంత జరుగుతుండేది కాదు కూడా, నీకన్నా ముందు పెద్ద ఇన్సిడెంట్లు ఉండే అవి సులభంగా తీసేసిన, ఈ రాద్ధాంతం కాలేదు, మీరు ఒకరోజు నాకు ముందు ఫోన్ చేస్తే ఇది కాకపోతుండే కదా అంటాడు ఆయన. కంప్లీట్ ఇచ్చింది, సిపికి ఇచ్చొచ్చింది. సిపికి ఇచ్చేస్తే సిపికి వస్తే ఏసీపీ ఏమైంది సార్ అంటే నేను 24, 25, 26, 27 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి. అయితే ఉపాధ్యాయ సంఘాలు కదలాలి. 27 నాడు కదలదామంటే ఆ రోజు మన ప్రైమ్ మినిస్టర్ వచ్చిపోయిన సందర్భంగా హాలిడే వచ్చేసి నెక్స్ట్ 28 నాడు ఏం చేశారంటే అన్ని ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలను మద్దతుగా దిగి నినాదాలు చేస్తూ నిరసన చెప్పారు. ఆ రోజే నేను కాంప్లీట్ రాశాను 28 నాడు రాస్తే నైట్ అయింది కాబట్టి నేను 28 నాడు సిపి దగ్గర పోలేక 29 నాడు పోయింది. 29 నాడు పోయి ఇచ్చేసి అక్కడే సిఐ ఉన్నాడు, ఏసీ తర్వాత డీసీపీ ఉన్నాడు, వాళ్ళని పిలిచి ఎమ్మడే ఈ ఫైల్ తీసుకోండి పే చేశాను. ఆయన పోగానే ఇవన్నీ చూసి నేను అన్నీ చూసేసాను, నాకు అన్నీ తెలుసు, వీడియోలు అన్నీ నేను ఆల్రెడీ చూసిన. సిఐ గారు అయితే తీసుకొని పే చేసేయండి చెప్పేసి ఆ రోజు కూడా 29 నైట్ అయింది. మళ్ళీ ఉదయం పోయి 28 నాడు పోయినాం. 29 నాడు ఏమైందంటే పోలీస్ స్టేషన్కి పోయి మళ్ళీ పోయాం. కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేసేసి ఎఫ్ఐఆర్ మాకు 1 గంట తర్వాత ఇస్తాను చెప్పి ఇచ్చేసి
అది జరిగింది. ఇచ్చాం. అయితే అక్కడ రియల్గా ఎవరని మనకు ఆ పేరు రికగ్నైజ్ అవుతలేదు సార్. 50 మంది దాడి అని ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగా అని పెట్టి రాసేసాం. అయితే ఇక నిన్న సిపి వాళ్ళంతా ఏసీపీ వాళ్ళంతా సందర్భంలో వచ్చి ఒకటి బర్గిల సురేష్ అని ఒకటి జంగయ్య అని 2 పేర్లు తెలియని సివిల్లో ఉన్నారు వాళ్ళు. మిగతా వాళ్ళంతా వాళ్ళు సాములు. వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళు సాముల దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చిరని అది కొంచెం అలజడి అనిపించింది. ఇప్పటిదాకా నాకు ఒక ఫోన్ వచ్చి సాము పట్టుకపోతున్నారు సార్ అన్నట్టు. నిన్న మన ఎస్సీ ఎస్టీ చైర్మన్ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి కొంచెం స్పందన అయ్యిందేమని నేను అనుకుంటున్నాను. మరి ఇంకా ఎవరు పోలీసు వాళ్ళు టౌన్ పోలీసు వాళ్ళు అయితే వస్తూ పోతా ఉన్నాం.